అదివో హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా ఫ్యామిలీ మొత్తం రాజమండ్రి నుంచి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం తిరుమల ప్రయాణిస్తున్నాం. జర్నీ అయితే చాలా బాగుంది, తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో మేము ట్రైన్ టికెట్స్ 3 months ముందే బుక్ చేసుకున్నాం. రాజమండ్రి టు తిరుపతి శేషాద్రి ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి 17210. టికెటింగ్ వచ్చి 330 ప్లస్ సర్వీస్ ఛార్జ్ అనేది మాకు పడింది. సో ట్రైన్ స్టేషన్ నుంచి ఆటో మీద వచ్చాము ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ లగేజ్ అనేది మనం పెట్టేయాలి, ఎందుకంటే మేము అలిపిరి మార్గం వైపు వెళ్తున్నాం, నడక ప్రయాణం చేస్తున్నాము. సో ఎలాంటి బ్యాగేజ్ ఉంటే మనం ఎక్కలేం కాబట్టి మేము అక్కడ లగేజ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు పైకి పంపించేస్తారు, మీరు అక్కడ బ్యాగేజ్ అంతా ఇచ్చేసి ఇటు వచ్చి చూస్తే మనకి కొబ్బరికాయలు మొత్తం అంతా కొడతారు. సో ఫస్ట్ మెట్టు దగ్గర అందరూ దండం పెట్టుకొని కోరికలు కోరుకొని స్టార్ట్ అవుతారు, మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని. ఈ అలిపిరి మెట్లు మొత్తం కలిపి 3550 స్టెప్స్ అన్నమాట. ఇంకొకటి ఉంటుంది శ్రీవారి మెట్లు అని చెప్పి, అది వచ్చేసి 2350. సో మ్యాక్సిమం అందరూ ఈ దారి వెంటనే వెళ్తారు. సో మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా మీకు వస్తూ నేను చాలా విషయాలు చెప్తాను. మేము మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ శ్రీవారికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఒక బామ్మ నామాలు పెడుతున్నారు, పర్ హెడ్ 5 rupees తీసుకుంటున్నారు. స్టార్టింగ్ మెట్ల నుంచి అయితే మేము 9కి స్టార్ట్ అయ్యాము. సో మనం అలా నడుచుకుంటూ వస్తే సాష్టాంగ నమస్కారం చేస్తూ మాలదాసరి అనే మహనీయుడు మనకు కనిపిస్తారు. ఈయన హరిజన కులంలో జన్మించి వైష్ణవ సాంప్రదాయాల్లో వెళ్ళి భగవత్ స్మరణ చేసుకునేవారు. సాష్టాంగ నమస్కారం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయాలి. ఆ పవిత్రమైన కొండ యొక్క స్పర్శ మనకు తగిలి ఎలాంటి ఈర్ష ద్వేషం ఏమీ లేకుండా మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ఇలా నమస్కరిస్తారు. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళి రైట్కి తిరిగితే కృష్ణుడి యొక్క గోకులం అనేది కనిపిస్తుంది. అక్కడ చాలా గోవులు ఉంటాయి, వాళ్ళు పెంచుతారు. కాకపోతే ఇక్కడ ఎలాంటి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఎలా లేదు, బట్ రిక్వెస్ట్ చేస్తే తీసుకొని ఇచ్చారు. అలా దర్శించుకొని వచ్చేసాక స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే మళ్ళీ శ్రీవారి యొక్క పాదాలు ఉంటాయి, వాటిని దర్శించుకొని రావాలి. పాదుకులు పెడతారు, కాకపోతే 5 rupees ఛార్జ్ చేస్తారు. మొన్న చిన్నపిల్లల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి ఆఫ్టర్నూన్ 2 నుంచి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 5 వరకు 12 years బిలో ఉన్న పిల్లల్ని ఎవరిని అలౌ చేయట్లేదు. ఇది ఫస్ట్ గోపురం, రాజగోపురం అంటారు. ఇక్కడ నుంచి మనకి అలిపిరి మార్గం స్టార్ట్ అవుతుంది. అసలు అలిపిరి వర్డ్ అనేది ఇట్స్ తమిళ్ వర్డ్, అడిపులి. అడి అంటే కొండ కింద అని అర్థం, పులి అంటే చింత చెట్టు అని అర్థం. యాక్చువల్లీ ఆ వర్డ్ అనేది తమిళ్ వర్డ్ అడిపులి. సో ఇది వాడుక భాషలో వచ్చేసరికి అలిపిరి అని అయింది. అలా వెళ్తుంటే స్టార్టింగ్లోనే మనకి చెకింగ్ అనేది చేస్తారనమాట. అలా లైక్ చిన్న బ్యాగ్స్ ఉన్నా సరే కంపల్సరీగా చెక్ చేస్తారు. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్కి తలయేరు గుండు అని పెద్ద రాయి కనిపిస్తుంది. ఆ రాయిని చూస్తే అక్కడ గుంటలుగా కనిపిస్తుంది అనమాట. దాన్ని మోకాళ్ళ గుండు అంటారు. అక్కడ నమ్మకం ఏంటంటే మోకాళ్ళు ఆ గుండె పైన ఆనిస్తే, ఆ రాయి పైన ఆనిస్తే మోకాళ్ళ నొప్పులు రావని నమ్ముతారనమాట. ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు పోతాయని నమ్ముతారు బాగా. దర్శనం టికెట్స్ కూడా మేము 3 months ముందే బుక్ చేసుకున్నాం. మనకి చాలా దర్శనం టోకెన్స్ అండ్ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి.
300 అని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడే మనం బుక్ చేసుకోవాలి. అండ్ దివ్య దర్శనం, సర్వదర్శనం అనేది మనకి అవైలబుల్ ఉంటాయి. అవి వచ్చేసి సర్వదర్శనం అనేది మెట్లు ఎక్కే ముందు మనకి కొండ కింద భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది, అక్కడ ఇస్తారు. అలాగే దివ్య దర్శనం అనేది నడక మార్గం ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. ట్రైన్ స్టేషన్ నుంచి విష్ణు నివాస్లో టికెట్స్ ఇస్తారనమాట. సర్వదర్శనం, దివ్య దర్శనం టికెట్స్ ఇస్తారు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 2 నుంచే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు బస్ స్టేషన్ నుంచి వచ్చినట్లయితే శ్రీనివాసంలో టికెట్స్ ఇస్తారనమాట. మీకు ఏ దర్శనం టికెట్స్ దొరకపోతే కొండ పైకి ఎక్కిన తర్వాత VQC వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి డైరెక్ట్గా మీరు ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది అంతే. లైక్ దర్శనం చేసుకోవడానికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, కొన్ని అవర్స్. మేము కొంచెం మెట్ల దగ్గర నుంచి కర్పూరం వెలిగిస్తూ వచ్చాము. ఒక్కొక్కలం ఒక 500, ఒకళ్ళు 500, ఒకళ్ళు అలా పెట్టుకుంటూ వచ్చాము. లైక్ మారుస్తూ వచ్చాము. కర్పూరం ఒకరు పెడతారు, ఒకళ్ళు వెలిగిస్తారు. అలా కర్పూరం వెలిగిస్తూ చాలా దూరమే వచ్చాము తెలియకుండా. ఇప్పుడు గాలి గోపురం ఎంట్రన్స్ అన్నమాట. యాక్చువల్లీ గాలి గోపురం యొక్క యాక్చువల్ వర్డ్ కాళీ గోపురం, వాడుక భాషలో గాలి గోపురం అని వచ్చింది. ఈ గాలి గోపురం మీద ఉన్న లైట్స్ వల్ల కొండ మీద నుంచి, కింద నుంచి చూసిన కొండ మీద నుంచి ఈ గోపురం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ గాలిగోపురం దాటిన వెంటనే మొత్తం అంతా మీకు ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. మొత్తం ఒక స్టార్టింగ్ నుంచి ఒక ఎండ్ వరకు మొత్తం అంతా ఫుడ్డే ఉంటుంది. లైక్ ల్యాండ్ ఉంటుంది, ఇట్స్ లైక్ స్టెప్స్ ఉండవు. సో ఈయన దగ్గర మేము ఏం చెప్పామంటే, మిమ్మల్ని యూట్యూబ్లో పెడతాం, మీరు ఫేమస్ అవుతారు, సో బాగా చేయండి, మేము బాగా చెప్తాం, బాగా చేస్తే అంటే అసలు ఎన్ని చెప్తే అన్ని చేశారు ఆయన. మొత్తం మేము ఎలా చెప్తే అలా చేశారు. కొంచెం సాల్ట్ ఎక్కువేయండి, కొంచెం నింబు ఎక్కువేయండి అని చెప్తే అసలు చాలా ఓపిక చేశారు. అండ్ ఎక్స్ట్రా కూడా నాకు ఇచ్చారు ఆయన. ఈ మిక్చర్ కాస్ట్ వచ్చి 30 రూపీస్. సో కొండ దారి మొత్తం కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయండి. అట్లీస్ట్ మినిమం 5 to 10 రూపీస్ ఎక్స్ట్రానే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఈ ఫుడ్ స్టాల్స్, ఇంకా టిఫిన్, లంచ్ ఏదన్నా చేయొచ్చు. ఇంకా ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్సే ఉంటాయి. దారి పొడవునా వాటర్ అవైలబిలిటీ ఉంటూనే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం రెస్ట్ తీసుకునే ప్లేస్ దగ్గర కోల్డ్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ ఎవరికైనా కావాలంటే వీ కెన్ యూజ్ దట్. మధ్య మధ్యలో ఇలా మెడికల్ క్యాంపెయిన్స్ కూడా ఉంటాయి. లైక్ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ లాగా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఏమైనా లైక్ ఏమైనా ఇబ్బంది ఉంటే, ఏమైనా కట్ అయినా సరే ఫస్ట్ ఎయిడ్ లైక్ మెడికల్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంచారు. అండ్ వచ్చే దారిలో వాష్రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. చాలా నీట్గా కూడా ఉంచుతారు, మెయింటైన్ చేస్తారు బాగా. మోకాలు నొప్పులు ఉన్నవారు, సీనియర్ సిటిజన్స్ ఎక్కలేరేమో పెద్దవాళ్ళు అని అనుకున్నాము, కానీ పెద్దవాళ్ళు కూడా చాలా ఎనర్జీతో ఎక్కేస్తున్నారు. ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేము కూడా చాలా సరదాగా ఎక్కేసాం. శ్రీవారి మెట్టు వైపు వెళ్ళేవారు అయితే శ్రీవారి మెట్టు దగ్గర 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత దర్శనం టికెట్స్ ఇస్తున్నారు. కానీ టికెట్స్ తీసుకొని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారని 1250 స్టెప్స్ దగ్గర చెకింగ్ ఉంటుంది అక్కడ. సో అక్కడ చెకింగ్ మీ టికెట్తో పాటు ఆధార్ కార్డ్ కూడా చెక్ చేస్తారు. సో క్యారీ చేయండి అటువైపు ఎవరైనా వెళ్తే. ఓకే, ఈ అండర్గ్రౌండ్ క్రాస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ నుంచి బస్సెస్ అవన్నీ చాలా ఫాస్ట్గా వెళ్తాయి. కొండ కింద నుంచి కూడా ఇలా ఆయన అవతారాలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు కృష్ణ అవతారం అండ్ నెక్స్ట్ కల్కి అవతారం, అలా దారి పొడవున అవతారాలు ఉన్నాయి. కల్కి అవతారం దాటిన తర్వాత వెంటనే మీకు 30 అడుగుల హనుమాన్ కనిపిస్తారు. దీన్ని తోగు లక్ష్మణరావు గారు నిర్మించారు. ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు మ్యూజియం కనిపిస్తుంది. అలాగే స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్లో పెద్ద గరుడ విగ్రహం ఉంటుంది కదా, అది కూడా ఈ తోగు లక్ష్మణ స్వామి వారి శిల్పం చెక్కారనమాట. బైవాక్ వెళ్ళే వాళ్ళు అలాగే రోడ్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా విగ్రహాన్ని దర్శించుకునేలా నిర్మించారు.
యాక్చువల్లీ అందరూ ఈ డీర్ పార్క్ అనేది నార్మల్గా సరదాకి కట్టారు అని చెప్తూ ఉంటారు. తిరుపతిలో నిత్యం ఎప్పుడూ కూడా యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యాగాలు యజ్ఞాల కోసం కృష్ణ జింకలు అనేవి ఉండాలన్నమాట. దానివల్ల ఇక్కడ పెంచుతున్నారు. ఇవి అడవుల్లోకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం వీటి చుట్టూ కంచి కట్టారన్న. ఈ లైక్ డిఫరెంట్ వెరైటీ ఉడతా, దీన్ని ఏమంటారో నాకు తెలీదు. బట్ ఇది ఇక్కడ నేను చూసాను, ఇంకెక్కడ చూడలేదు. లైక్ చాలా క్యూట్గా ఉంటుంది. బట్ వాటికి ఏం పెట్టకూడదు అని చెప్పి అయితే బోర్డు అక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి నడుస్తాము. ఈ రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. చాలా ర్యాష్గా వెళ్తాయి వెహికల్స్. ఇక్కడ నుంచి మోకాల్ పర్వతం వెళ్ళడం కోసం ఇదంతా నడవాలి. అండ్ ఇది ఈ రోడ్ బై వాక్ అనేది ఇక్కడ నుంచి లెక్కల్లోకి రాదు. యాక్చువల్గా ఈ స్టెప్స్ కాదు కాబట్టి, బై వాక్ కాబట్టి. ఇక్కడ నుంచి దూరం కనిపిస్తున్న గోపురం దగ్గర ఉన్న కొండే లాస్ట్ కొండ, అది మోకాల్ పర్వతం. ఇక్కడున్న దేవతల్ని అక్కయ్య గారుల గుడి అంటారు. ఎందుకు ఇక్కడ నిర్మించారంటే ఇక్కడ కొంచెం యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, సో కొంచెం ధైర్యంగా ఉండాలని ఇక్కడే నిర్మించారు. వీళ్ళు మోకాల్ పర్వతం ఎక్కే ముందు బాగా దండం పెట్టుకుంటారు గ్రామ దేవతలు అనమాట. మోకాళ్ళ పర్వతం దగ్గర ఉన్న క్రాస్ రోడ్ ఇది. చాలా కేర్ఫుల్గా క్రాస్ చేయాలి. ఈ వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. మోకాళ్ళ పర్వతం యొక్క గోపురం ఇది. ఇక్కడ నుంచి చివరి 500 మెట్లు ఉంటాయి. ఇది ఇక్కడ నుంచి ఆఖరి కొండ అనమాట. ఇక్కడ అందరూ వాళ్ళ మొక్కుకొని తీరిన వాళ్ళు ఇక్కడ ఎన్ని మెట్లు అయితే అన్ని మెట్లు 11 అని 21 అని అలా మొక్కుకుంటూ వస్తారు. నేనైతే 21 ఎక్కాను మోకాల మీద. ఈ మోకాల్ పర్వతాన్ని శాలిగ్రామ పర్వతం అని కూడా అంటారు. వాటిని పాదాలతో తొక్కకూడదు కాబట్టి మోకాళ్ళ మీద వెళ్తారనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఇలా వాకింగ్ స్టెప్ అలా ఇంకా 350 ఉన్నాయి మాకు. ఇదే ఆఖరి మెట్టు. ఇక్కడ మిగిలిన కొబ్బరికాయలు కర్పూరం వెలిగించి దండం పెట్టుకోవాలి. ఈ బుడ్డోడు వాళ్ళ డాడీతో ఆడుతూ కనిపించాడు. చాలా క్యూట్గా అనిపించి వీడియో తీసాను అనమాట. ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్తే మనం లగేజ్ ఇచ్చాం కదా, అది ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఒక 5 minutes పడుతుంది టైం. లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని మాకు అలౌట్ చేసిన రూమ్స్కి వచ్చాము. ఎప్పుడు అలోకేట్ చేస్తారంటే ముందు 300 స్పెషల్ దర్శనానికి టికెట్స్ తీసుకున్నాం కదా, అప్పుడు ఈ రూమ్స్ తీసుకోవడానికి అలోకేట్ చేసుకుంటారు. మొత్తం 601 రూపీస్ తీసుకుంటారు. 500 ముందు పే చేస్తాము, తర్వాత ఇక్కడ 100 పే చేస్తాము. ఈ 100 మినహాయించి 500 మనకి వెనక్కి వచ్చేస్తాయి. ఇప్పుడు అందరం రెడీ అయ్యి మాడవీధులకు వెళ్తున్నాం. 4-5 మాడవీధులు ఉంటాయి ఇక్కడ. కొండ దారి మొత్తం ఎక్కువ ఎక్స్ట్రా మనీ ఉంటుంది. ఎక్స్ట్రా అని చెప్పాను కదా, ఇక్కడ మాత్రం ఎంఆర్పి ధరలే ఉంటాయండి ప్రతి దాని మీద. అక్కడ చివరున్న టిఫిన్ సెంటర్లో మాత్రం టిఫిన్ చాలా సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ ఇప్పుడు మేము మాడవీధుల్లోకి వచ్చిన తర్వాత వరాహస్వామి వారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి లైన్ ఉంటుంది వరాహస్వామి వారి దర్శనం చేసుకోవడం కోసం. మాకైతే చాలా 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 బాగా జరిగింది. అస్సలు తోయలేదు ఎవరిని కూడా, చాలా బాగా చూపించారు. మా దర్శనం వచ్చేసి 5కి, బట్ అది మేము మెట్ల మీద నుంచి రావడం వల్ల లేట్ అయింది. కొంచెం లేట్ అయింది. సో ఈవినింగ్ 9 దర్శనానికి స్టార్ట్ అయ్యాం అనమాట. మాడవీధుల్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్కి ఒక పెద్ద అద్భుతమైన కార్నర్ ఉంటుంది. యాక్చువల్లీ అది క్లోజ్ చేశారు, అలౌ చేస్తారు, బట్ ఇప్పుడు క్లోజ్ అయి ఉంది. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఏదో లైక్ హెవెన్కి వెళ్ళామా అనిపించింది. చాలా మంచు, అందులోనే ఆ లోపల చాలా గ్రీనరీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని.
మొబైల్ ఫోన్స్ తీసుకుంటారేమో అని చెప్పి నా మొబైల్ ఫోన్ రూమ్లో పెట్టేశాను. మీరు అలా చేయకండి. ఇన్ఫ్యాక్ట్ ఇలా ఏమన్నా షూటింగ్ ఏమన్నా ఉంటాయి, క్యాప్చర్ చేసుకోవాలి అలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ అంటే మాత్రం లోపల మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు. అవి మీరు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు టోకెన్ ఇస్తారు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఆ స్వామివారిని అసలు కన్ను ఆర్పకుండా ఒక 20 సెకండ్స్ నేను నిజంగా చూసుంటాను. చాలా ప్రశాంతంగా ఎంత బాగా జరిగిందో. మా దర్శనం వచ్చి ఈవినింగ్ 9 PM నుంచి 12 AMకి అయింది. 3 hours పట్టింది. మా పిన్ని వాళ్ళకి టికెట్ బుక్ అవ్వలేదు, సో వాళ్ళు ఉచిత దర్శనానికి వెళ్ళారు. వాళ్ళకి వచ్చి 1:30కి అయింది. సో చూసారు కదా, జస్ట్ 1.5 hour గ్యాప్ ఉంది అంతే. అండ్ మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరాహస్వామి దర్శనం చేసుకుని వేంగమాంబ అన్నప్రసాదంకి వచ్చి భోంచేసి వెళ్ళాము. మేము మొత్తం 22 members ఉన్నాము ఫ్యామిలీ. మా అందరికి బస్సు అరేంజ్ చేశారు మా బాబాయ్. కానీ వెళ్తున్నప్పుడు చాలా చాలా బాధ అనిపించింది. అప్పుడే వెళ్ళిపోతున్నామా అని. యాక్చువల్లీ 1 month నుంచి అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము, ఎప్పుడు వెళ్తామని. బట్ 3 days చాలా ఈజీగా అయిపోయింది. బట్ ఈసారి ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ 5 to 6 days ప్లాన్ చేసుకోవాలి. దర్శనంతో పాటు పైన చుట్టూ ఉన్న రిమైనింగ్ గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడడానికి ఉంటుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకున్నా సరే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఒక 5 days ప్లాన్ చేసుకోండి ట్రిప్. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా. నేనైతే హోల్ హార్టెడ్గా ఫుల్ పీస్తో ఇంటికి వచ్చాము అందరం, ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి మేము విజయవాడ ప్రయాణం అయ్యాము. బట్ చాలా వర్షం పడడం వల్ల వీడియో తీయడం అస్సలు కుదరలేదు. మేము తిరుపతి వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా రైన్ పడుతూనే ఉంది. బట్ అంత దాంట్లో కూడా చాలా బాగా జరిగింది మాకు దర్శనం. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.